టైం వచ్చేసి 10 అయిందనమాట. ఇంట్లో ఎవరు లేరు, అందరూ ప్రేయర్కి వెళ్ళారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. గత 2-3 రోజుల నుంచి హృదయంలో ఏదో వేదన, ఏదో బాధ, ఎవరో ఏదో అన్నారన్న ఫీలింగ్. నాకు నచ్చిన ఒక సాంగ్ అనమాట, నా హృదయాన్ని కదిలించిన సాంగ్. నేను దాదాపు దాన్ని ఒక 100 టైమ్స్ అయినా వినుంటానమాట. చాలా బాగుంటుంది, నాకు నచ్చిన సాంగ్. అదేం సాంగ్ అంటే, విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోన జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. అవును, దేవునికి సమస్తము సాధ్యమే. మోడు బారిన నీ జీవితానికి చిగురింపజేసేది ఆయనే. నా జీవితానికి విలువనిచ్చింది ఆయనే కదా. దేవుని గురించి ఆరాటపడాలి కానీ మనుషులు ఎవరో ఏదో అన్నారని మన హృదయాన్ని మనం ఎందుకు గాయపరచుకోవాలి, మనం ఎందుకు బాధపడాలి? మీరేమంటారు? మనం బాధపడుతూ ఉంటే వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో మన జోలికి వాళ్ళు రారు. మీరేమంటారో కామెంట్ చేయండి. బాయ్.